ఇన్పుట్ సరిపోద్దా? సరే, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోనికి ప్రవేశించబోయే ముందుగా దేవుని ఆత్మ సహాయాన్ని, ఆత్మ నడిపింపును కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ ఆదివారం కూడా మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి చేరుకొని మీకు ప్రార్థనలు చేసుకొని, మిమ్మల్ని కూర్చిన పాటలు పాడుకొని, మీ విలువైనటువంటి మాటలు విని ఆ మాటల ద్వారా మాలో ఉన్న లోపాలను మేము సరిచేసుకొని, సరిచూసుకొని, సరిదిద్దుకొని ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం ఉన్నతంగా మేము బ్రతికి మా ఈ చిన్న బ్రతుకుల ద్వారా నీ కృపామహిమకు మేము కీర్తి కలుగు చేసి నీ ఉన్న స్వర్గలోకానికి మేము చేరుకోవడానికి ఈ భూమి మీద మేము ఉండగానే మా ఈ చిన్నపాటి బ్రతుకుల్లో ప్రణాళికలు వేసుకుంటూ ఉన్న దానిలో భాగంగా ఈరోజు కూడా నీ సన్నిధికి వచ్చాం. మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి నా ప్రభువా. మరి మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఆయన నీ సన్నిధానమునకు వచ్చి నీ సన్నిధిలో కూర్చుండి నీవు చెప్పు మాటలు వినాలని ఆశపడుతూ ఉండగా నీ బిడ్డలైన వారందరితో మీరే మాట్లాడండి తండ్రి. నిలబడిన నేను నిష్ప్రయోజకుడైన దాసుని, ఏ జ్ఞానము లేని వాడిని తండ్రి. దయచేసి నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని కూడా తండ్రి నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభా. ఎదుటి వారికి బోధిస్తున్న నేను బోధించి భ్రష్టున్నైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా మొదట నేను బ్రతికి బోధించే కృపనివ్వండి. మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు నాయన, కేవలం నాయన తమ భక్తి జీవితంలో, తమ విశ్వాస జీవితంలో, తమ ప్రార్థనా జీవితంలో పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది ప్రసంగాలు కేవలం వింటున్నారే కానీ ఆ వింటున్న వాక్య ప్రకారంగా ప్రవర్తించని వారుగా నాయన మీ వాక్యపు వెలుగులో కనబడుతూ ఉండగా దయచేసి మీ బిడ్డలమైన మేమందరూ నాయన వినివారుగానే ఉంటే మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటామని, ఆ వినిన వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటే ధన్యులం అవుతామని మీరు వాక్యంలో సెలవిచ్చారు. కాబట్టి మీ బిడ్డలు వినువారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకోనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నా తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే నీ మాటలు వినడానికి ఆశ చూపుతున్నారో ప్రభా, నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యానికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్న ప్రతి దాన్ని మీరే తొలగించి నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా నాయన నీ వాక్యాన్ని ఉపదేశించుటకు నాయన నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయము, నీ వాక్శక్తి నాకు దయచేయమని చెప్పబడుతున్న ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో అవి మొలకలై, మొక్కలై, చెట్లై, మహావృక్షాలై తగిన కాలమందు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించి ఫలాలు కాసేటటువంటి మంచి విత్తనాలు వలె ఉండడానికి సహాయం దయచేయమని, హృదయం అనే పలకల మీద ఈ మాటలు మీ బిడ్డలు రాసుకునే కృప దయచేయమని క్రీస్తు వారి నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము నీ జీవితం వాక్యానుసారమైనదేనా. మరొకసారి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ధ్యానాంశము లేదా అంశము నీ జీవితం వాక్యానుసారమైనదేనా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మన చేతిలో ఉన్న ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. ఈ వాక్యం ఎంత శక్తివంతమైనది అని మనం ఆలోచన చేస్తే, అంతేకాదు ఈ వాక్యము చాలా పదునైనది అని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాం. అనేక మార్లు మీరు వినే ఉండొచ్చు వాక్యం ఎంత శక్తివంతమైనదో, వాక్యం ఎంత గొప్పదో, వాక్యము అది ఎంత పదును గలదో. అనేక మార్లు మీరు గ్రంథం చదువుతున్నప్పుడు, అనేక మంది దైవజనులు చెబుతున్నప్పుడు మీరు వినే ఉండొచ్చు వాక్యము చాలా శక్తివంతమైనది, వాక్యము చాలా బలమైనది, వాక్యము చాలా గొప్పది, వాక్యము చాలా పదునైనది. అయితే ఒకసారి మనం ఆ వాక్యము ఎంత పదునైనదో
ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మీకు తెలిసిన వాక్యం ఒకసారి చదవండి. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తీసుకొని వచ్చిన మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు అందరూ తెరవండి. తెరిచి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం మీరు చూస్తే, దేవుని వాక్యము అది ఎంత శక్తి కలిగినదో, అది ఎంత ప్రభావవంతమైనదో, అది ఎంత పదును కలిగిందో ప్రియులరా, అక్కడ మనం చదువుకుందాం. చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుతుంది. మీరు కూడా ఆ మాటలు బైబిల్లో ఉన్నవా లేవా అని చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు. చూడండి, మనిషి యొక్క హృదయములో ఉన్న ఆలోచనలు, మనుషుల యొక్క హృదయములో ఉన్నటువంటి తలంపులను శోధించుచున్నది అన్నాడు. దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే అది పదును గలది అన్నాడు. ప్రేమని దేవుని వల్లరా, ఏమండి, ఒకవైపు పదునుంటేనే చాలా భయపడిపోతాం. మరి ఆ కత్తికి రెండు వైపుల పదునుంటే అలా చూపిస్తేనే తెగిపడిపోతాయి అన్నమాట ఏదైనా. అయితే ఆ రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే కూడా ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఇంకా పదునైనది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సజీవమై అంటే అర్థం ఏంటి? దానికి చావు లేదు. అది సజీవము గలది, అది బలము గలది. తర్వాత ఏమన్నాడు? రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదును గలది. అదేం చేస్తుందంటే ప్రాణ ఆత్మలను కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు. చూడండి, మనుషుని యొక్క హృదయములో ఉన్న తలంపులను ఏం చేస్తుందంటే అది ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. అంటే ఈరోజు 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు, మన చేతిలో ఉన్న ఈ వాక్యం, అది ఎంత శక్తి కలగది, అది ఎంత బలమైనది, అది ఎంత గొప్పది అంటే ప్రియులరా, అది రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనది. ఏమండి, ఆ పదునైనటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మనుషుని యొక్క హృదయములో ఉన్న తలంపులను పరిశీలన చేస్తుందంట, శోధిస్తుందంట. ఎలాంటి తలంపులతో మనుషులు ఉన్నారో, ఎలాంటి ఆలోచనలతో మనుషులు ఉన్నారో అవన్నీ కూడా ఈ వాక్యం ఏం చేస్తుందంట, మనుషుల యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులను శోధిస్తుంది అన్నాడు. ఈ వాక్యం చాలా గొప్పది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన నామమును కంటే ఈ వాక్యమును చాలా గొప్ప చేసి ఉన్నాడని బైబిల్లో మనం చదువుకుంటాం. దేవా, నీ నామమును కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు దావీదు భక్తుడు. అర్థమవుతుందా? దేవుని వాక్యము వెడలగానే వెలుగు కలుగును అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. దేవుని వాక్యము ప్రియులరా, అది మన ఆత్మలను రక్షించుటకు అది శక్తి కలదని కూడా మనం చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం తర్వాత త్వరగా తీసి మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందరూ బైబిల్ తెరవండి అమ్మా. అందరూ బైబిల్ తెరిచిన తర్వాత ముందు తీసిన వాళ్ళు నాకు స్పష్టంగా చదివి నాకు వినిపించండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. ఏమండి, నీ ఆత్మను, నా ఆత్మను, మనందరి ఆత్మలను నరక శిక్షలోనికి పోకుండా, ఆ నరకాగ్నిలోనికి పోకుండా, ఆ వేదనకరమైన స్థలములోనికి పోకుండా, నీ ఆత్మను, నా ఆత్మను, మనందరి ఆత్మలను
ఆ నరక శిక్ష నుంచి తప్పించి దేవుడున్న స్వర్గలోకానికి చేర్చేటటువంటి శక్తివంతమైనది దేవుని వాక్యం. ఏమండి, దావీదు మహానుభావుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు, అదే నా బాధల్లో నాకు నెమ్మదిని ఇచ్చుచున్నది. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లుగా దేవా నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నానయ్యా. పుస్తకంలో కాదు, నోట్సుల్లో కాదు, బైబిల్లోనే కాదు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లుగా ఇదిగో నీ ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాలన్నీ కూడా నా హృదయములో ఉంచుకున్నాను. వినండి, నా హృదయములో ఉంచుకున్నాను. వాక్యం ఎక్కడుండాలి? నోట్స్లోనా? వాక్యం ఎక్కడుండాలి? డైరీల్లోనా? వాక్యం ఎక్కడుండాలి? బైబిల్లోనే ఉండాలా అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మన హృదయములోనికి ఎక్కించుకోవాలి. మన హృదయములోనికి మనం ఎక్కించుకున్నప్పుడు ప్రియులరా, మనము పాపం చేయుట అది అసంభవము. చెడు చూపులు చూడడము, చెడు మాటలు మాట్లాడడము, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు ఉద్దించడము, చెడు పనులు చేయడము, చెడు నడకలు నడవడము, చెడు ప్రవర్తన కలిగి జీవించడం అది అసాధ్యం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనలో ఉన్న ఆ వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మనలో ఉన్న ఆ వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని, ఆ వాక్యము దేవుని గూర్చిన భయము మనలో కలుగు చేస్తుంది అంటాడు కీర్తనకారుడు. ఒకసారి ఆ మాట చదువుదామా? కీర్తన గ్రంథం 119వ సంకీర్తన. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన. ప్రియులారా, దేవుని వాక్యము ప్రియులారా ఆయనను గూర్చినటువంటి భయము మనలో కలుగు చేస్తుందంట. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన. అందరు బైబిల్ తెరచి చూడండి. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 38వ వచనం చదువుదామా? 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చాలా శక్తివంతమైనది. వాక్యము మనల్ని పరలోకానికి చేర్చేంత శక్తివంతమైనది. ఆయన నామమును కంటే వాక్యమును దేవుడు గొప్పగా చేసి ఉన్నాడు. ఆ వాక్యమే ఈరోజు సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ తీర్పును కూడా తీర్చుచున్నది. ఆ వాక్యమే. ఏమండి, ఇంకా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా 25వ వచనం చూద్దాం. 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అయ్యా, నా ప్రాణము మంటి కంచుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఏమంటే 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఏమండి, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అంటున్నాడు. మరలా మనం చూస్తే ప్రియులారా 50వ వచనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నీ వాక్యము నాకేమి కలుగు చేస్తుందయ్యా అంటే నెమ్మదిని కలిగించుచున్నది అన్నాడు. ప్రియులారా, నెమ్మది కలిగించుచున్నది. ఏమండి, 72వ వచనం చదువుకుందామా? వేల కొలది వెండి బంగార నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దావీదు మహానుభావుడు వాక్యాన్ని గురించినటువంటి ఏమండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు వాక్యం పట్ల. 90వ వచనం చూద్దాం ఒకసారి. 90. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు అంటాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత, నా అనుభవం అంత లేదు నీ వయసు, నువ్వు చెబితే నేను వినాలా వాక్యం అంటారు కదా కొంతమంది. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి ప్రియులారా, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అన్నాడు. చిన్నవాడైనా సరే మనోనేత్రము వెలిగించబడిన వాడైతే దేవుని వాక్యములో ఉన్న మర్మాలన్నీ అర్థమవుతాయి. దేవుని వాక్యం చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. అమ్మ వింటున్నారా? దేవుని వాక్యము బోధించుటకు వయసుతో సంబంధం లేదు. మనోనేత్రము వెలిగించబడితే చాలు. ఆత్మనేత్రం అన్నాడు దాన్ని. ఆ మనోనేత్రం వెలిగించబడితే చాలు
66 పుస్తకాలలో ఉన్న ఆ వాక్యాల వెనుకలు ఉన్న భావాలేంటో, ఉద్దేశాలేంటో, సంకల్పం ఏంటో అర్థమైపోద్ది. వయస్సును బట్టి వాక్యం వినకూడదు మనం ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు ప్రియులారా, ఎన్నో వచనం 100 చదువుదాం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో దుష్ట మార్గములన్నిటిలో నుంచి మనం తొలగిపోతాం, మన పాదాలన్నీ తొలగిపోతాయి. అర్థమవుతుందా? దేవుని వాక్యము మనలో ఉంటే ప్రియులారా, నిజంగా మన జీవితాలు చాలా వెలుగు సంబంధమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. 103వ వచనం చదువుతాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటున్నాడు. చూడండి దావీదు భక్తుడు. ఏమండి? నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అన్నాడు. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము యొక్క రుచి చూసిన భక్తుడండి నిజంగా. వాక్యపు గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడు. ఏమండి? తర్వాత మరొక రిఫరెన్స్ మనం చదువుకుందాము. 127వ కీర్తన, 127వ వచనం, అదే అధ్యాయము 127వ వచనంలో, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. అబ్బబ్బబ్బా! బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియములుగా ఉన్నవి. ఈరోజు మనకి ఏది ప్రియంగా ఉంది? ఈరోజు మనకి బంగారం ప్రియంగా ఉంది, ఈరోజు మనకు వెండి ప్రియముగా ఉంది, ఈరోజు మనకి ఆస్తులు ప్రియముగా ఉన్నాయి, అంతస్తులు ప్రియంగా ఉన్నాయి, పొలాలు ప్రియమైనగా ఉన్నాయి, స్థలాలు ప్రియమైనగా ఉన్నాయి, బళ్ళు ప్రియమైనగా ఉన్నాయి. వీటి కోసం అవసరమైతే దేవుని ఆజ్ఞలు కూడా విడిచిపెట్టేస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఈ భక్తులు బైబిల్లో పాటించిన భూలోక వీరులు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఏదైతే దేవుడు చెప్పాడో అది పాటించినటువంటి భక్తులు వీళ్ళందరూ. బైబిల్ను పాటించిన భూలోక వీరులు వీళ్ళు, బైబిల్లో ఉన్నవాళ్ళు. ఏమంటే అర్థమవుతుందా? కాబట్టి బంగారము కంటేను వెండి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అన్నాడు. రైట్ సైడ్కి వస్తే మరొక రిఫరెన్స్ చదువుకుందాం. చూడండి 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివినేని వారికి తెలివిని కలిగించును. అమ్మా, నీకు తెలివి లేదురా అని ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, నీకు తెలివిని కలిగించేది ఏంటో తెలుసా? నీ చేతిలోనే ఉంది మహాజ్ఞాన గ్రంథం. అది చదివితే, అది నువ్వు దివారాత్రంలో దాన్ని ధ్యానించగలిగితే, తెలివి లేని నీకు, జ్ఞానము లేని నీకు, వివేకన లేని నీకు, బుద్ధి లేని నీకు ఇవన్నీ కూడా నేర్పించేది నీకు. అర్థమవుతుందా? అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్నాడు. ప్రియులారా, కిందకు వస్తే 133వ వచనాన్ని కూడా మనం చదివితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ ఉపదేశములు నేను అనుసరించున్నట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కట్టడలు నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. అబ్బా, చూడండి ఈ భక్తుడు, చూడండి దావీదు భక్తుడు. జనులంట దేవుని ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందున, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న విధులు, ఆజ్ఞలు, కట్టడలు, ఉపదేశం అది ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్నటువంటి జనులు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు కానీ యోధావారు కానీ దేవుని ధర్మశాస్త్రము అనుసరించకపోవటం వలన దేవుని ధర్మశాస్త్రాన్ని వింటూ ఉన్నారే కానీ దాన్ని గ్రహించట్లేదు, దాన్ని అర్థం చేసుకోవట్లేదు, దాన్ని జీవితాల్లోనికి అన్వయించుకొని దాని ప్రకారంగా నడవట్లేదు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవటను బట్టి నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు భక్తుడు. ప్రియులారా, అమ్మా ఒక విషయం చెప్పనా, ఈరోజు మీరు బాప్తీసం తీసుకొని ఒక్కొక్కళ్ళకి 30, 40, 50 సంవత్సరాల తమ భక్తి జీవితంలో అనుభవం ఉంటుంది. మరి ఈ 30, 40 సంవత్సరాల ఈ భక్తి జీవితంలో, ఈ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంతమంది దైవజనుల ప్రసంగాలు వినుంటారో ఒకసారి మనసు పెట్టండి.
ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారో మనసు పెట్టండి. ఎన్ని వేల ప్రసంగాలు వినుంటారో మనసు పెట్టండి. ఏమండి, ఈ సంఘం కాకపోతే మరొక సంఘం, మరొక సంఘం కాకపోతే మరొక సంఘం, మరొక సేవకుడు కాకపోతే మరొక సేవకుడు, ఎక్కడ వాక్యం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎంతమంది బోధలు వింటున్నాం. ఈరోజు టీవీల్లో వాక్యం, ఫోనుల్లో వాక్యం, రేడియోల్లో వాక్యం, మైకులు పెట్టి వాక్యం వినిపిస్తున్నారు. వినండి అమ్మ, వాక్యం వినండి. ఆ పిల్లల్ని కూర్చోబెట్టండి దయచేసి. మైకుల్లో వాక్యం, ఏమంటే వేదికల మీద వాక్యం. ఎంతమంది దైవజనుల ద్వారా ఈరోజు మనం వాక్యం వింటాం. ఒక్క విషయం మీ మనస్సాక్షిని అడగండి. ఇప్పటి వరకు మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఎన్ని వినుంటారు? ఎంతమంది ప్రసంగాలు వినుంటారు? ఎన్ని వందల వేల ప్రసంగాలు వినుంటారు? ఎన్ని మాటలు దేవుడు మీ హృదయాల్లోకి ఎక్కించాడు? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఒక విషయం చెప్పనా, మనము ఎంత వాక్యం వింటామో మనలో అంత మార్పు రావాలి. నా ప్రియమైన దేవుని సంగమా, మనము ఎంత వాక్యం వింటామో ప్రియులారా, మనలో అంత మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. రేపొద్దున మనందరిని వరుసలో నిలవబెట్టి, నీకు ఎంత వాక్యం వినిపించానో, నువ్వెంత మారు మనసు పొందావో నాకు చెప్పంటాడు. ఒకటే మాట, నీకు ఎంత వాక్యం వినిపించాను. రాత్రి అనక పగలనక ఉపవాస కూడికల్లో ప్రార్థన, జ్ఞాపకార్థ కూడికల్లో వాక్యము, పెళ్ళిళ్ళ ఫంక్షన్లో వాక్యము, సంఘ కార్యక్రమాల్లో వాక్యము, సువార్త సభల్లో వాక్యము. ఇంత వాక్యాన్ని నువ్వు విన్నావు కదా, నువ్వెంత మార్పు పొందావు? నువ్వేమేం మార్చుకున్నావు? నీ జీవితాన్ని ఎలాగ వాక్యపు వెలుగులో సరిదిద్దుకున్నావు అనేది ప్రతి ఒక్కరిని రేపు బోధించే బోధకుడైన నన్ను మొదట నిలబెడతాడు. నా బోధ విన్న మిమ్మల్ని రెండోసారి నిలబెడతాడు. అందరిని అడుగుతాడు, ఎంత మారు మనసు పొందామో అడుగుతాం. ఎంతవరకు మన చూపులు మార్చుకున్నామో, మాటలు మార్చుకున్నామో, ఆలోచనలు మార్చుకున్నామో, ప్రవర్తన శైలిని మార్చుకున్నామో, జీవితాలను మార్చుకున్నామో, లేదా మార్చుకున్నట్టుగా వేషం వేసుకొని బ్రతుకుతున్నామో కూడా రేపొద్దున దేవుడికి లెక్క చెప్పాలి. అడుగుతాడు దేవుడు లెక్క. ఎంత మారావు నీవు? ఎంత మారావు? ఎంత వాక్యం విన్నావు? గృహ కొడుకుల్లో వాక్యం, ఉపవాస కొడుకుల్లో వాక్యం, సంఘ కార్యక్రమాల్లో వాక్యం, స్వార్థ సభల్లో వాక్యం, టీవీల్లో వాక్యం, రేడియోల్లో వాక్యం, ఫోనుల్లో వాక్యం. ప్రతిరోజు మళ్ళీ బైబిల్ చదువుతున్నావు. ఎంత మారేవమ్మా? ఎంత మారేవయ్యా? ఏది మార్పేది? విన్న వాక్యాన్ని బట్టి నీలో మార్పేది అని దేవుడు తప్పనిసరిగా మనల్ని తీర్పులో నిలబెట్టే రోజు ఒక రోజు ఉంది. జాగ్రత్తగా వినండి. అమ్మా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా, మీ సేవకునిగా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, ఎంత మారాం మనం అనేది ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోండి. చూడండి, భక్తుడు, జనులు ధర్మశాస్త్ర వాక్యాలు వింటున్నారు, కానీ ఆ వింటున్నటువంటి వాక్యాల ప్రకారంగా ప్రవర్తించినందుకు, అనుసరించినందుకు దైవజనుడైనటువంటి ఇక్కడ దావీదు గారు తన కన్నీరు ఏరులై పారుతుందంట. జనులు వాక్య ప్రకారంగా నడవకపోవటం బట్టి ఈరోజు సేవకులంగా మా జీవితం కూడా ఎలా ఉంటుందో చెప్పనా? ఇంత వాక్యం వింటున్నారే, ఇంత ప్రార్థన చేసుకుంటున్నారే, దేవుని సన్నిధిలో ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నారే, ఎందుకు వీళ్ళలో మార్పు రావట్లేదు? ఎందుకు మాటలో మార్పు రావట్లేదు? జీవితంలో మార్పు రావట్లేదని దైవ సేవకులుగా, నిజమైన దైవ సేవకులుగా, ఆత్మల భారం కలిగిన వారంగా ఎంత దుఃఖపడతామో మీకు తెలుసా? రహస్యముగా పరలోకమందున్న తండ్రికి మా బాధనంతను మేము వెళ్ళబుచ్చుకునేటప్పుడు ఎంత ఏడుస్తామో, ఎంత దుఃఖపడతామో, ఎంత కృంగిపోతామో మీకు ఎవరికైనా తెలుసా అమ్మా? మేము చెప్పిన మాట మీకు తగిలినప్పుడు మా కోసమే చెప్పారని మీరు బాధపడతారు, కానీ అది మీ మేలు కోసమే మేము చెప్పామని, మీ మంచి కోరి చెప్పామని, మిమ్మల్ని దేవుడి కొరకు గొప్పగా నిలబెట్టాలని మేము చెప్తాం. కానీ ఎవరి మీద మాకు కక్ష, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం మాకుండదు. దైవజనులుగా మాకుండదమ్మా. దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మా ద్వారా దేవుని మాటలు మీకు చెప్పమన్నాడు. మేము చెప్పేటప్పుడు అలా చెప్పామనుకోండి, రేపొద్దున దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి నా ప్రియులారా, నా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ధర్మశాస్త్రములో ఉన్న విధులను, ఆజ్ఞలను, కట్టడలను, ఉపదేశమును ఆనాడున్న జనులు వాటిని అనుసరించకపోవడం బట్టి దావీదు కంట కన్నీరు ఏరులై పారుతుందంటే, ఏడుస్తున్నాడంట. అయ్యో, నీ ప్రజలు నీ మాటలు వింటానే ఉన్నారు కానయ్యా, ఆ మాటల ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారయ్యా, ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించట్లేదు. వాళ్ళ యొక్క హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకుండా పోయింది. ఈరోజు మనుషుల్లో మార్పు లేకపోవడానికి కారణం ఏంటి చెప్పనా అమ్మా? ఈరోజు క్రైస్తవులని చెప్పుకున్న కొంతమంది వ్యక్తిగతమైన భక్తి జీవితంలో మార్పు అనేది లేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పనా? వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. ఎందుకు వాక్యం లేదు? ఎందుకు వాక్యం లేదు చెప్పండి? చెప్పండి, ఎందుకు వాక్యం లేదు వాళ్ళ హృదయంలో? ఐహిక విచారాల వల్ల, ధనమోసం వల్ల,
ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, ఏం కూడబెట్టుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఈ ఐహిక విచారాల వలన దేవుని వాక్యం అంట అది ముళ్ళ పొదలలో విత్తబడిన విత్తనం వలె అది అణిచివేయబడుతుందంట ప్రియులారా. రాతి నేలబడిన విత్తనం వలె అయిపోతుందంట. సారం లేనటువంటి భూమిలో పడిన విత్తనం వలె అయిపోతుందంట దేవుని వాక్యం. సారవంతమైనటువంటి భూమిలో పడి అది 60దంతులుగా 30దంతులుగా 100ంతులుగా ఫలించే ఫలాలు కాసేటటువంటి వాక్యముగా లేదంట. దుష్టుడు కూడా వచ్చి వాళ్ళ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని దొంగిలించుకుపోతున్నాడు. కాబట్టి జీవితాలు ఎలా ఉన్నాయంటే వాక్యపు వెలుగులో చూస్తే సరిగా లేవు. అమ్మా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము తన హృదయంలో వారు నిండా ఉంచుకోలేదు కాబట్టి దుష్టుడు వచ్చి దొంగిలించుకుపోతాడంట. ఆ సందర్భం బైబిల్లో ఉందో తెలుసుగా మీకు? విత్తబడిన వాక్యము అపవాది వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడంట. మీకు అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకొని పోతాడంటే నిన్ను దేవుని కోసం బ్రతకనివ్వకుండా, ఆ వాక్య ప్రకారమైన జీవితం నువ్వు జీవించకుండా, నీవు నీ ఇష్టానుసారంగా జీవించి నశించి నరకానికి పోయేటట్లుగా వాడు నీలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడంట, వాడు ఎప్పటికప్పుడు తీసేసుకుని వెళ్ళిపోతావంట. అమ్మా నేను ఆదివారం వాక్యం అర్థమైందమ్మా అని నేను అడిగాను అనుకో ఎవరినైనా, నాకు అన్నీ గుర్తుంటున్నాయి కానీ పాస్టర్ గారు ఎందుకో నాకు ఈ మధ్య వాక్యం మాత్రం గుర్తుండట్లా అంటున్నారు. అమ్మా వింటున్నారా? నాకు అన్నీ గుర్తున్నాయి అంటున్నారు. అందరు అన్న మాటలు నాకు గుర్తున్నాయి అంటున్నారు. కానీ ఇదిగో నిన్న ఆదివారం ఏ వాక్యం విన్నానో ఆ వాక్యం మాత్రం నా హృదయం లేదమ్మా, లేదయ్యా పాస్టర్ గారు అంటున్నారు. ఇది కరెక్టేనా అమ్మా? ఇది న్యాయమేనా? మన హృదయంలో ఏముండాలి? దేవుని దివ్యమైన వాక్యము మన హృదయం నిండి ఉండాలి. మన హృదయం నిండిన దానిని బట్టే మన నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. దేవుని వాక్యముతో మన హృదయాలు నిండాలి. ఈరోజు ఇంత కష్టపడి వాక్యాన్ని నేర్చుకొని దేవుని పాదాల చెంత మీకు ఎన్ని ప్రసంగాలు చేశాను. ఇప్పుడు ఎలాంటి దివ్యమైన సంగతులు మీరు వింటున్నారో మీకు అర్థం కావట్లేదమ్మా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎంత అమూల్యమైన సంగతులు వింటున్నారో మీకు తెలియట్లేదు. ఎన్నో పాఠాలుగా, ఎన్నో అంశాలుగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, మీకు నేను నేర్పిస్తున్నా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, వాక్యం అనే కొలమాన ప్రకారంగా మన జీవితాలు ఉండాలి. వాక్యం అనే పునాది మీద మన ఆధ్యాత్మికమైన భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన జీవితంలో వాక్యానికి విలువ లేనప్పుడు మన జీవితాలు కూడా బాగావు. వాక్యం నీలో లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు. వాక్యం నీలో లేకపోతే ఆత్మీయమైన జీవితంలో నువ్వు పడిపోయే అవకాశం ఉంది. వాక్యం నీలో సమృద్ధిగా లేకపోతే ప్రియులారా, నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగలేవు. ఎదిగినట్టుగానే ఉంటావు కానీ భ్రమలో ఉంటావు ప్రియులారా. కాబట్టి నీలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం చాలా శక్తివంతమైనది. నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం ఇది. పట్టుమని 10 నిమిషాలు సమయం లేట్ అయిందనుకోండి, వినలేకపోతున్నారు ఈరోజు చాలామంది. నీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము అది ఎన్ని గంటలు వినాలో తెలుసా? బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటటువంటి వాడు. ఉదయాన్నే లేవగానే బైబిల్ చదువుతున్నామా? కొంతమంది బైబిల్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? షాప్లోకి వెళ్ళి కొన్నప్పుడు ఎలాగైతే పేజీలు నలగకుండా పెళ్ళపెళ్ళాడిపోతే ఎలాగ పైన జిప్పులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ తెరవట్లా, బైబిల్ చదవట్లా. కొంతమంది బైబిల్ మనం చూసామనుకోండి, కనీసం ఆ బైబిల్కి పైన జిప్పు కూడా వేసుకోలేని పరిస్థితి. అమ్మ మీ దగ్గర డబ్బులు లేకపోతే జిప్పులు ఎంతమందికి లేవు, నేను కొనుక్కొచ్చి ఇస్తాను. కొంతమంది కనీసం వారి కష్టార్జితాన్ని వెచ్చించి తన ఆత్మను రక్షించగలిగే శక్తి కలిగిన దేవుని వాక్యం అనే బైబిల్ను కూడా కొనుక్కోలేని పరిస్థితి. మొన్న ఒక ఆయన, అయ్యా బైబిల్ లేదని ప్రార్థనకు రావట్లేదు, ఒక బైబిల్ కొనుక్కొచ్చిచ్చి, కష్టపడి నీ కష్టార్జితంతో ఒక్క బైబిల్ కొనుక్కోలేవా? ఒక్క బైబిల్ లేదని ప్రార్థన అనుకుంటున్నారంటే కొంతమంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. క్రైస్తవ జీవితం అంటే అలా ప్రార్థనకి వెళ్ళి నాకు రావటం కాదు. అమ్మ అర్థమవుతుందా? ఎందుకంటే నా జీవిత సారం, నా అనుభవాల్లో నుంచి మీకు చెప్తున్న వాక్యం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం వాక్యానుసారమైనదేనా? ఇది మన అంశం ఈరోజు. నీ జీవితం వాక్యానుసారమైనదేనా? ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీ అందరికి అర్థమైపోద్ది ఒకే ఒక విషయం, నా జీవితం వాక్యానుసారంగా ఉందా లేదనేది తప్పనిసరిగా మీకు అర్థమైపోద్ది. దేవునికే స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా మీకు అర్థమైపోద్ది నా జీవితం వాక్యానుసారంగానే ఉందా, వాక్య విరుద్ధంగా ఉన్నది. ఈ వాక్యం అయిపోయే లోపల మీకు అర్థమైపోయింది. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి అమ్మా, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో మన ఆత్మీయ జీవితం కూడా ప్రియులరా అలానే ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం
చేయకూడదు. మన క్రైస్తవ జీవితం ప్రారంభించినటువంటి ఆ బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళ నుండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఆ చివరి క్షణం వరకు కూడా, చివరి గడియ వరకు కూడా ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాక్యాలు మనకిచ్చాడు. మనం ఎలా బ్రతకాలో ఇచ్చాడు, ఎలా బతకూడదో చెప్పాడు, ఏం మాట్లాడాలో చెప్పాడు, ఏం మాట్లాడకూడదో కూడా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళకూడదో కూడా చెప్పాడు, ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో కూడా చెప్పాడు, ఏం త్రాగాలో చెప్పాడు, ఏం త్రాగకూడదో చెప్పాడు, మనిషి పుట్టుక గురించి చెప్పాడు, మనిషి బ్రతుకు గురించి చెప్పాడు, మనిషి మరణం గురించి చెప్పాడు, మనిషి మరణించిన తర్వాత తాను ఎక్కడికి వెళ్తాడో ఆత్మగా కూడా చెప్పాడు దేవుడు. బైబిల్లో మనిషి జీవిత పరమార్థాన్ని గురించి రాయబడింది. ఈ బైబిల్ చదివితే మన జీవిత పరమార్థం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎందుకు పుట్టావో అర్థమవుతుంది, ఎందుకు బ్రతుకుతున్నావో అర్థమైపోయింది, ఎందుకు చనిపోతున్నావో అర్థమైపోయింది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమైపోతుంది. ఈ లోకంలో ప్రియులరా, అది మనం బ్రతికే బ్రతుకు మీద, వాక్యానుసారంగా మనం బ్రతికే బ్రతుకు మీద ఆధారపడింది. చాలామంది ఈరోజు ఆరోగ్యం పట్ల బాధ్యత, భారం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి ఏదైనా బ్లడ్ తగ్గిందేమో, లేకపోతే శరీరంలో ఏదైనా మార్పులు వచ్చినాయేమో అని చెప్పేసి స్కానింగ్లు తీపించుకోవడం కానీ, బ్లడ్ టెస్టులు చేయించుకోవడం కానీ చేస్తారు. మంచిది. హెల్త్ పట్ల ఎవరికి వారికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి, మంచిదే. మరి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిపోయి బ్లడ్ టెస్ట్ అని అన్ని టెస్టులు మనం చేయించుకుంటాం కదా, స్కానింగ్లు చేయించుకుంటాం కదా. అయితే ప్రియులారా, మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన భక్తి జీవితం ఎలా ఉన్నది, మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది అని ఒకసారి బైబిల్ అనేటటువంటి స్కానింగ్లో పెట్టి ఎందుకు మనం చూసుకోకూడదు? వింటున్నారా? నీకు బ్లడ్ తగ్గిందనో, లేకపోతే ఇంకా ఏదో శరీరంలో మార్పులు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు తీపించుకున్నాం, రక్త పరీక్షలు చేయించుకున్నాం, మంచిదే. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన ఆయుష్ దేవుడి చేతిలో ఉంది, మంచిదే. అయితే నీ ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడు ఈ బైబిల్ అనే స్కానింగ్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టి చూసుకోగలిగావు? చూసుకున్నారు ఎప్పుడైనా? బైబిల్లో ఉన్న వాక్యానికి మన బ్రతుక్కి దగ్గర పెట్టుకొని, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా జీవితం ఉందా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా మాటలు ఉన్నాయా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా ఆలోచనలు ఉన్నాయా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా పనులు ఉన్నాయా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా నడక ఉందా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా ప్రవర్తన ఉందా, ఈ బైబిల్ చెప్పినట్టుగానే నా జీవితం ఉందా, బైబిల్ చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటిగా ఉందా అనేది ఎప్పుడైనా ఈ బైబిల్ అనే స్కానింగ్ దగ్గరికి మన జీవితాన్ని తీసుకెళ్ళామా? తీసుకెళ్ళామా? బైబిల్ను ముందు పెట్టుకొని బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగా నేను చేయగలుగుతున్నానా? వాక్యానుసారమైన జీవితం నాలో ఉందా? ఎవరు చూసుకుంటున్నారమ్మా ఈరోజు చెప్పండి? ఎవరు కొంత బాధ్యత? ఎవరు చూసుకోగలుగుతున్నారు? వాక్యాన్ని ముందు పెట్టుకొని ఈ వాక్య ప్రకారంగా నా జీవితం ఉందా లేదా? ఇదే కదా మన అంశం, అదే కదా. నీ జీవితం వాక్యానుసారమైనదేనా? నా జీవితం వాక్యానుసారమైనదేనా? మన జీవితాలు వాక్యానుసారమైనవిగా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం. మన జీవితం వాక్య విరుద్ధముగా ఉంటే నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం, తప్పదంతే. ఎందుకంటే భూమి మీద ఉన్న మనందరికీ తీర్పు తీరుస్తుంది ఏంటంటే, ఇదిగో మన చేతిలో ఉన్న ఈ వాక్యమే తీర్పు తీరుస్తుంది. వాక్యం మనల్ని నరక శిక్షలోనికి పంపించేది కూడా ఈ వాక్యమే. అసలు వాక్యం అంటే ఎవరు చెప్పండి? వాక్యం అంటే ఎవరో చెప్పాలి. వాక్యం అంటే ఎవరమ్మా? దేవుడు. మరి నీ హృదయంలో వాక్యము ఉన్నప్పుడు నీ హృదయంలో ఎవరు ఉన్నట్లు? దేవుడు ఉన్నట్లు. ఈరోజు మరి దేవుడు లేదా వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా? ఎంతమంది హృదయాల నిండా వాక్యం ఉంది? ఎంతమంది ప్రతిరోజు వాక్యం ధ్యానించగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, ఆ వాక్యం వినడానికి ఆసక్తి చూపుతున్నారు? కొంతమంది వాక్యం చెబుతుంటే మరి వాళ్ళే మహాజ్ఞానులు అనుకుంటారు, నాకు అర్థం కాదు కానీ మాకు బైబిల్ అంతా తెలిసిపోయింది అనుకుంటారు ఏమో, కానీ వాక్యాన్ని వినరు. ప్రియులారా, అసలు ఎంత బాధపడతానంటే వేదిక మీద ఉండి చాలా బాధపడతాను, చాలా కృంగిపోతాను. ఎందుకు ప్రభువా నీ వాక్యం పట్ల ఇంత నిర్లక్ష్యం, వీళ్ళకి ఇంత అశ్రద్ధ ఎందుకు ప్రభువా? ఎందుకు నీ వాక్యాన్ని వినలేకపోతున్నారు? ఒకవేళ నాలో ఏమన్నా లోపాన్ని చూస్తున్నారేమో ప్రభువా, దయచేసి నా లోపాన్ని క్షమించి నీ వాక్యం పట్ల వారు బాధ్యత కలుగజేయాలని మనసులో ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. వ్యక్తుల వైపు మనం చూడకూడదు. అమ్మ మీకు ఒక విషయం చెప్పనా? నేను మీకు పరలోకం ఇవ్వలేను, ఇది మాత్రం గ్యారంటీ. నేను మీకు ఎవరికి పరలోకం ఇవ్వలేను. మీకు పరలోకం ఇచ్చేది ఏంటి అంటే వాక్యం ఒకటే. గట్టిగా దేవునికి క్లాప్స్ కొట్టి స్తుతి చెల్లిద్దాం. నేను మీకు ఎవరికి పరలోకం ఇవ్వలేను, మీ అందరికీ పరలోక రాజ్య ప్రాప్తిని కలిగించేది ఇదిగో నేను బోధించే ఈ బోధ, ఈ వాక్యమే మీకు పరలోకాన్ని ఇచ్చేది. అప్పుడు నా వైపు చూడవాకండి, మీరు దేవుని వాక్యం వైపు చూడండి. ఇది దేవుని మాట, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు, నేను శ్రద్ధగా వినాలి. నా జీవితాన్ని నేను వాక్యపు వెలుగులో చూసుకొని, వెలుగులో సరిదిద్దుకోవాలి, సరిచూసుకోవాలి అనే ఆలోచన నీకు ఉండాలి.
అలా ఉన్నప్పుడే నీ ఆధ్యాత్మికమైన భక్తి జీవితము బాగా ఉంటుంది, నువ్వు దేవునికి పరలోకానికి దగ్గరగా ఉంటావని అర్థం అన్నమాట. ఉదయాన్నే లేవగానే మనం అద్దం ముందుకు వెళ్ళి అద్దంలో చూసుకుంటాం మనల్ని మన ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయేమో కదా, మన దేహంలో ఏమైనా మార్పులు ఉన్నాయేమో అన్నీ కూడా ఉదయాన్నే లేవగానే అద్దం ముందు చూసుకొని ఆ శరీరంలో ఉన్న ఆ మోము మీద ఉన్నటువంటి లోపాలన్నీ కూడా మనం సరి చేసుకుంటాం. ఏదన్నా ఒక ప్రయాణం చేయాలన్నా కూడా ఏం చేస్తాము, 1కి 10 సార్లు అద్దంలో చూసుకొని ఎలా ఉంది అని అద్దం ముందుకు వెళ్ళిపోయి ఉదయాన్నే లేవగానే అద్దంలో చూసుకుంటాము, ప్రయాణం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటాము, అప్పుడు కాలు బయటికి పెడతాము. అంతేనా? అయితే మన చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని కూడా దేవుడు అద్దముతో పోల్చి మాట్లాడాడు. దేంతో పోల్చి మాట్లాడాడు? అద్దముతో పోల్చి మాట్లాడాడు. అద్దం ముందు నువ్వు నుంచున్నప్పుడు నీ ముఖాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలానే నీ ముఖాన్ని అద్దం చూపిస్తుంది. ఆ అద్దములో మాయ ఉండదు, మంత్రం ఉండదు. అద్దము నువ్వెలా ఉన్నావో అలానే చూపించింది. నీ జుట్టు ఎలా ఉందో, నీ కళ్ళు ఎలా ఉన్నాయో, నీ ముఖం ఎలా ఉందో, నీ దేహం మీద వస్త్రాలు ఎలా ఉన్నాయో ఉన్నట్లుగా చూపించిద్దా? అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఉంటే ఉందిలే, సొల్లంతా ఇటు కారిపోయింది, కారితే కారిందిలే, ఎమ్మటిని కడుక్కుంటామా? ముఖం కడుక్కోమా? మచ్చలు మొటిమలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, చాలామంది ఒక్క మచ్చ వచ్చిందంటే చాలు, అబ్బో, కొంతమంది యవనస్తులకి ప్రాణం పోయే పని అన్నమాట. ముఖం మీద మొటాలు వస్తే అద్దంలో చూసుకుంటున్నారు కాబట్టి తెలుస్తుంది. మరి ఇప్పుడు వాక్యాన్ని కూడా దేవుడు మనకు అద్దంలో ఇచ్చాడు కదా. ఈ వాక్యం అనే అద్దం ముందుకు వెళ్ళి ఎప్పుడైనా మనం నిలబడి మన జీవితంలో ఉన్న లోపాలను మనం ఎప్పుడైనా సరి చేసుకోగలిగామా? ఈ వాక్యాన్ని ఇలా ముందు పెట్టుకొని అద్దంలాగా ఈ వాక్యంలో మన జీవితాన్ని పెట్టుకొని మన జీవితంలో ఉన్న మార్పులు చేర్పులు ఏమన్నా చూసుకోగలిగామా? ఒకసారి వాక్యం చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. వాక్యం అనేది కూడా మనం ఎలా ఉన్నామో ఖచ్చితంగా అలానే చూపించేది వాక్యం. నువ్వు ఎలా ఉన్నావో, నీ మాట ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఉన్నవి ఉన్నట్లుగా చూపించేదే ఇదిగో మన చేతిలో ఉన్న ఈ సత్యవాక్యము. చూడండి, ఆ మాట చూడండి, వాక్యాన్ని దేవుడు మనకు అద్దముగా ఇచ్చాడు. ఆ అద్దములో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. అమ్మ చదువమ్మా. ఎవడైనను వాక్యమును, చూడండి, ఎవడైనను అన్నాడు. ఎవడైనను అంటే నేను అనట్లా. ఎవడైనను అంటే మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏంద్రా ఎవడైనను వాడు వీడు అంటున్నారని. నేను అనట్లేదమ్మా. ఎవడైనను అనే మాట బైబిల్లో ఉంది. ఎవడైనను అంటే అర్థం ఏంటి? అగ్రరాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఏలికైనటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, అది సామాన్యుడైనా సామంతుడైనా ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరైనా సరే, ఎవడైనను వాక్యమును విని, ఎవడైనను వాక్యము వినువారిగానే ఉండి, అమ్మ వినండి జాగ్రత్త వినండి. ఎవరైనా సరే వాక్యాన్ని వినువారిగానే ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వారైతే, ఇప్పుడు మనం మన చిన్న వయసులో నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనందరం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎవడైనను దేవుని వాక్యమును విని దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు ఎలాంటి వాడంటే, వాడు ఉదయాన్నే లేచి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని అవతలకు వెళ్ళి తన ముఖాన్ని మరిచిపోయిన వాడులా ఉంటాడని చెప్పేశాడు. అంతేనా? ఉంది అక్కడ? చదువు, మళ్ళీ చదువు, ఆ మాట చదువు. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని, వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకును మనిషిని పోలి ఉన్నాడు. తర్వాత వాడు తన్ను చూచుకొని కొద్దిగా అవతలకి వెళ్ళిపోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోతాడంట. ఈరోజు చాలామంది ఇలానే ఉన్నారు. వినుట మట్టుకే వింటున్నారు కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లా. వినుట మట్టుకే వింటున్నారు కానీ గ్రహించట్లా. వినుట మట్టుకైతే వింటున్నారు కానీ పాటించట్లా. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, కొంతమంది క్రైస్తవ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, మార్పు లేదు, మాటలో మార్పు లేదు,
జీవితంలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, పనుల్లో మార్పు లేదు. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మళ్ళా సంఘంలోకి వచ్చినప్పుడు కూడా ఇంత 10 100 1000 ప్రసంగాలు విన్నా కూడా అదే పాత జీవితం. మార్పు అంటే ఎలా ఉండాలి తెలుసమ్మా? మనలో మార్పు అంటే ఎలా ఉండాలి తెలుసా? మన పక్కన తిరిగిన వాడు ఒకప్పుడు తర్వాత మనం మార్పు పొందిన తర్వాత నీలో ఎంత మార్పు వచ్చింది ఏందయ్యా అనుకోవాలి. నీలో ఎంత మార్పు వచ్చింది, ఇంత మార్పు నేను నా కళ్ళారా చూడగలుగుతున్నా. అసలు నువ్వు జీవించిన జీవితం ఏంటి, నీ మార్పు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోవాలి. నీతో సహవాసం చేసిన వాళ్ళు, నీతో తిరిగిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు. ఇంత మార్పా? మనం దారిని నడుచుకుంటూ పోతుంటే మన మార్పును గమనించినటువంటి సొసైటీ ఏం చేయాలో తెలుసా? వింటున్నారా? 2 చేతులు పైకి లేపి వందనాలు అక్క, వందనాలు తమ్ముడు అనాలి. ఆటోమేటిక్గా లెగవాలి చేతులు. ఆటోమేటిక్గా గౌరవ మర్యాద ఘనతలు నీకు వచ్చేస్తాయి. ఎప్పుడంటే తెలుసా? వాక్య ప్రకారంగా నడుచుకున్నప్పుడు. వినండి అమ్మా, వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ప్రియులారా మన జీవితాలు చాలా బాగుంటాయి. ఎదుటివారు చేతులెత్తి మొక్కేంతగా ఉంటాయి మన జీవితాలు. ఆ మార్పును మనం సమాజానికి చూపించాలి. బోధించే నేను, నా బోధ వినే మీరు, మనం అందరం కూడా మన మార్పుని సమాజం గమనిస్తూనే ఉంటుంది. మీకు అర్థం కాదేమో. మన మార్పుని, మన మాట తీరుని, మన ప్రవర్తన శైలిని, మన పనులని ఈ సొసైటీ అంతా కూడా మనం బైబిల్ పట్టుకున్న నాటి నుంచి చనిపోయేంత వరకు మనల్ని పరిశీలన చేస్తూనే ఉంటుంది. అది మనకు అర్థం కాకపోవచ్చాం, కానీ బయట వాళ్ళు మాత్రం మనల్ని చూస్తూనే ఉంటారు, మనల్ని గమనిస్తూనే ఉంటారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏమైపోతాయో మన జీవితాలు ఎవ్వరికీ తెలియదు. ఉన్నప్పుడే ఆ వాక్యం మన హృదయాలకు తాకినప్పుడే, ఆ వాక్యం మన బ్రతుకును గురించి తెలియపరిచినప్పుడే వెంటనే వాక్య ప్రకారంగా సరి చేసుకునే మంచి మనసు మనకు ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవునికి సొత్తైన ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, ఏర్పరచబడిన వారులారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా, నీ జీవితం వాక్యానుసారమైనదేనా? వాక్యము చెప్పింది చెప్పినట్లుగా చేయగలుగుతున్నావా? వాక్య ప్రకారంగా నడుచుకోగలుగుతున్నావా? వాక్యాన్నే నీకు శిరోధార్యముగా పెట్టుకున్నావా? వాక్యం అనే పునాది మీద నీ భక్తి జీవితాన్ని నువ్వు కట్టుకున్నావా? జాగ్రత్త. ఈ వాక్యమే నిన్ను పరలోకానికి చేర్చేది, ఈ వాక్యమే నిన్ను నరకానికి చేర్చేది. ఈ వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా నీ పట్ల నిర్లక్ష్యంగానే ఉంటాడు. తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సిందే. అమ్మా, అర్థమవుతుందా? మీ అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం వాక్యానుసారమైనదేనా? ప్రియులారా, మన జీవితం వాక్యానుసారమైనది అంటే ఎలా ఉంటుందో నేను చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. మన జీవితం అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ప్రియులారా కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నీ జీవితం, నా జీవితం వాక్యానుసారమైనదేనా? ఎందుకంటే మన క్రైస్తవ జీవితానికి వాక్యము ప్రామాణికం. మనం ఎవరమైనా వాక్యానికి లోపడాల్సిందే, శిరస్సు వంచాల్సిందే. అయితే ఆయన బిషప్ అండి, మనం చెప్పాను మీకు, ఆయన రెవరెండ్ అని, ఆయన పీఠాధిపతి అండి, ఆయన ఎన్నో గ్రంథాలను పరిశీలన చేసినటువంటి ప్రొఫెసర్ అండి, స్కాలర్ అండి అనగదు. ఆయన బిషప్ అంటే ఆయన బిషప్ అయితే నాకేంటనేది బైబిల్. ఆయన రెవరెండ్ అయితే నాకేంది బైబిల్ అనేది. ఆయన ప్రపంచ సువార్థికుడు అయితే నాకేంటి అనేది బైబిల్. ముందు ఆయన బ్రతుకుతున్నాడా లేదా అనేది వాక్యం, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎంత తెలుసు అనేది కాదు వాక్యం, ఆ తెలిసిన వాక్య ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా అనేది చూసిద్ది స్కానింగ్ అయిన వాక్యం. నేను బిషప్పుని, నేను రెవరెండ్ని, నేను పీఠాధిపతిని, ఇది కాదు బైబిల్. అయితే నువ్వెవరైతే నాకేంటయ్యా అనేది బైబిల్, అంతే. అంతేనా కదమ్మా? నువ్వెవరైతే నాకేంటయ్యా, ముందు నువ్వు బైబిల్ ప్రకారంగా, నా మాట ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా లేదా అనేది నాకు కావాలి. కాబట్టి ఒక్కసారి మన వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. ఒక్కసారి మన జీవితాలను ఈరోజు వాక్యం అనే అద్దం ముందుకు తీసుకెళ్దాం. నా జీవితాన్ని నేను తీసుకెళ్తున్న వాక్యం అనే అద్దం ముందుకి, మీ జీవితాలు మీరు తీసుకురండి వాక్యం అనే అద్దం ముందుకి. మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది వాక్యపు వెలుగులో చూసుకొని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి, నీ జీవితం వాక్యానుసారమైనదేనా? ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 38 వచ్చిన వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవాలి అమ్మా, త్వరగా అందరూ బైబిల్ తెరవండి. లూకా రాసిన సువార్త
6వ అధ్యాయము 27 నుంచి 38 దాకా. 6:27 నుంచి 38 దాకా తీసారా? అందరూ బైబిల్ తీసారా? తీసారమ్మా? లూకాసు వార్త 6వ అధ్యాయము 27 నుంచి నేను చదువుతాను. ఎక్కువ రిఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి 1 by 1 చదువుతూ ఉంటాను. చాలా జాగ్రత్తగా వినాలి. చదువుకున్న వాళ్ళు చూస్తూ వినండి, సరేనా? పిల్లల్ని కూర్చోబెట్టండి అమ్మా. ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకోమ్మా. వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నాకు గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. పిల్లల్ని తల్లులారా దయచేసి మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. కొద్ది నిమిషాలు, నేను చెప్పేదే గంట. దయచేసి ప్లీజ్ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. లేకపోతే స్టేజ్ మీద కూర్చోబెట్టుకోండి తీసుకెళ్ళి. ఎందుకంటే అందరు డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. ఒక్కళ్ళకి కూడా వాక్యం అర్థం కాదు. పిల్లలకి వెళ్ళి ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కొంతమంది. మన అందరూ పిల్లలు ఉన్నారుగా, లేరా? పిల్లలు లేని వాళ్ళు ఎవరు? అందరూ పిల్లలు ఉన్నారు కదా. పిల్లలతో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్న వాళ్ళమే కదా. గట్టిగా ఒకసారి 2 చేతులు లేపి దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నీ జీవితం వాక్యానుసారమైనదేనా కాదని చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అర్థమైపోద్ది మనకి. రైట్, చదువుతున్నాను చూడండి ప్రియులారా. 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి అన్నాడు. ఏమన్నాడు 27వ వచనంలో? వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగాని యేసుక్రీస్తు అంటున్నాడు ఇక్కడ. వినే మీతో, నా మాటలు వినో మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. అమ్మా ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? మీ శత్రువులను ప్రేమించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఎక్కడ నడుపుతుందంట వాక్యం? సత్యమైన మార్గములో. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కంటే మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోర తగినది. ఏంటిది? రత్నరాసుల కన్నా, వెండి బంగారముల కన్నా, జుంటె తేనెల కంట మధురమైందంట దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? వెండి బంగారముల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, రత్న రాసుల కంటే, జుంటె తేనె దారాల కంటే ఇంత గొప్ప వాక్యానికి మన జీవితంలో ఎంత స్థానం ఉంది. ఏ స్థానాన్ని ఇచ్చాం మన వాక్యానికి? అమ్మా ఏ స్థానాన్ని ఇచ్చాం? చూడండి. వినుచున్న మీతో నేను చెప్పునేది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా.
నీ శత్రువులను ప్రేమించని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు నిన్ను శత్రువుగా చూసేవారిని ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే నీకెవరైనా శత్రువుగా ఉన్నారని నువ్వు భావించినప్పుడు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించగలిగితేనే నీ జీవితం వాక్య ప్రకారమైన జీవితం. అవునా కదా దాస్ గారు? నీ జీవితం వాక్యానుసారమైనదేనా? మన అంశంలో నీ జీవితం, నా జీవితం, మన అందరి జీవితాలు వాక్యానుసారమైన జీవితాలని చెప్పడానికి రుజువేంటాయి అంటే, వినుచున్న మీతో నేను చెప్పినది ఏంటంటే, మీ శత్రువుని మీరు ప్రేమించండి అన్నాడంటే, ఆ వాక్య ప్రకారంగా మనం జీవించేవారమైతే మన శత్రువును కూడా మనం ప్రేమించాలి. అప్పుడే మన జీవితాలు వాక్యానుసారమైనవి. తర్వాత ఏమన్నాడు? మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారని నీకు అనిపించిందో, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారని అనిపించిందో, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ఏం చేయాలంట? మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి అని వాక్యం చెప్తుంది. నీవు నేను నిజమైన వాక్యానుసారమైన జీవితమే జీవిస్తే నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో చూడు. నిన్ను వీరు ద్వేషిస్తున్నారని నీకు అనిపించినప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కీడు చేయాలా? కీడు చేస్తే వాక్యానుసారమైన జీవితం కాదు. కీడు చేస్తే వాక్యానుసారమైన జీవితం కాదు. నీ శత్రువును ప్రేమించేంత ప్రేమ నీలో ఉన్నప్పుడు నీది వాక్యానుసారమైన జీవితం. నేను ద్వేషించే వారికి కూడా నువ్వు మేలు చేయాలనుకుంటున్నావు చూసావా, మేలు చేసావు చూసావా, అప్పుడు నీ జీవితం వాక్యానుసారమైన జీవితం. తర్వాత ఏమన్నాడు? మిమ్మును శపించు వారిని మీరు ఎప్పుడైతే దీవిస్తున్నారో అప్పుడు మీ జీవితాలు వాక్యానుసారమైన జీవితాలు. ఎవరైనా మిమ్మల్ని శపించారనుకో, నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుందని ఎవరైనా అన్నారనుకో, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె చెప్పండి. అలా ఎప్పుడైతే నువ్వు అన్నావో అప్పుడే నీ జీవితం వాక్యానుసారమైన జీవితం. కాకుండా మేము పోతే నువ్వు ఉంటావా, నువ్వు పోతావా అని అన్నావు అనుకో, మన వాక్యానుసారమైన జీవితం కాదు. కాదు ప్రియులారా, అర్థమవుతుందా? నిన్ను శపించు వారిని దీవించు కానీ శపించొద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎవరైతే మిమ్మల్ని ఏ విషయంలో బాధ పెడుతున్నారో మిమ్మును బాధించు వారి కొరకు ఎప్పుడైనా మోకాళ్ళేసి, అయ్యా ఆ బిడ్డ నన్ను బాధ పెడుతుందయ్యా, తన మాటలతో, చేష్టలతో, క్రియలతో, దయచేసి ఆ బిడ్డ తెలియక పొరపాటు చేస్తుందయ్యా, ఆ బిడ్డని క్షమించి ఆయన ప్రార్థన చేసావా? నీ భర్త నిన్ను బాధిస్తున్నాడేమో, నీ భార్య నిన్ను బాధిస్తుందేమో, నీ పిల్లలు నిన్ను బాధిస్తున్నారేమో, నీ తల్లిదండ్రులు బాధిస్తున్నారో, నీ కుటుంబం, విరుగు పొరుగు వారు, సంఘంలో ఎవరైనా నిన్ను బాధిస్తున్నారని తెలిసినప్పుడు వారి బాధ నేను భరించలేకపోతున్నాను అంటావు కదా, మరి వారు బాధించే వరకు నువ్వేం చేయాలి? మిమ్మును బాధించేవారు కొరకు నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడే నీ జీవితం, నా జీవితం అది వాక్యానుసారమైన జీవితం. గట్టిగా క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది వాక్యానుసారమైన జీవితం అంటే, అది వాక్య ప్రకారంగా నడుచుకునే జీవితం అంటే. ఎవరు నడుస్తున్నారు చెప్పండి? ఎవరు నడుస్తున్నారు? ఎవరు వాక్య ప్రకారమైన జీవితాలు జీవిస్తున్నారు? శత్రువును ప్రేమించగలిగే వాక్యానుసారమైన జీవితాలు ఎవరు? ద్వేషించే వారిని దీవించే వాళ్ళు ఎవరు? బాధ పెట్టేవారి కొరకు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? తర్వాత ఇంకేమన్నాడు? నిన్ను ఒక చెంప మీద కొడితే అయ్యయ్యో, యేసుప్రభు అమాయకుళ్ళ చెప్పాడు అమ్మాయి మాట. ఎంత అమాయకుడు అంటే యేసుప్రభు నిజంగా. నిన్ను కుడి చెంప మీద కొట్టు, నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి నీ రెండో చెంప కూడా చూపిమని చెప్పాడు యేసుప్రభు. అమ్మా జాగ్రత్తగా వినండి నా సహోదరులారా. సంఘం అంటే, వాక్యం అంటే, క్రైస్తవ జీవితం అంటే, భక్తి జీవితం అంటే, పరలోకం వెళ్ళడం అంటే ఆదివారం ఆరాధనకు వచ్చేసి వెళ్ళిపోవడం అనుకుంటున్నారేమో. క్రైస్తవుడా, నీ జీవితం వాక్యానుసారమైనదేనా? వాక్యపు కొలమాన ప్రకారంగా జీవించగలుగుతున్నామా? చూడండి ఇక్కడ ఏమన్నాడు? నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొట్టాడు అనుకో, వెంటనే ఏం చేస్తావు? తిరిగి నువ్వు వాడిని కొట్టడం కాదు. కొట్టేదాకా ఎక్కడిస్తాం మనం? సమయం ఉందా? కొట్టేదాకా సమయం. చేయెత్తితేనే మనం కొట్టేస్తాం. అది చేయెత్తాడనుకో కొడతానికి మనమే కొట్టేస్తాం అన్నమాట. అది మన వాక్యానుసారమైన మన భక్తి జీవితం. అది ఇక మనం వాక్యానుసారమైన జీవితాలు జీవించే వాళ్ళము, మనం పరలోకం వెళ్తాం కదా. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వారికి నీ ఎడమ చెంప కూడా. నన్ను కొట్టారు ప్రియులారా, అన్యాయంగా నన్ను ఒకడు తాగి బోయపాలలో కొట్టాడని మీకు చెప్పా, ఏడ్చుకుంటే వెళ్ళిపోయా. బస్ స్టాండ్ దగ్గర ఒకసారి ఒకడు కొట్టాడు. నా ఆటో ట్రాఫిక్లో వాడికి ఏదో అడ్డం వచ్చిందని అడ్డం రాకుండా
ఆపేనని చెప్పేసి వచ్చి కొడితే వారం రోజులు నా మెడకాయనే పుట్టింది. ఆ తర్వాత మా ఆటో యూనియన్లో ఉన్న ఒకరిని కొట్టాడు నాకులాగే. ఆటో యూనియన్ అంతా కలిసి వెళ్ళాం 100 మందివి. వణుక్కొని వెళ్ళిపోయి లోపల గుళ్ళో దాక్కున్నాడు. బయటికి లాక్కొచ్చి వాడు అందు తెలిసారు తెలుసా. నేను మౌనంగానే ఉన్నా. పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చేది నేను. మౌనంగానే ఉన్నా. మా ఆటో వలన కూడా మరొకరిని కొట్టాడు. ఆల్రెడీ చెప్పాను నేను. మా బూసిబాబాయ్ ఉన్నాడు ఇక్కడ, అడగండి వాళ్ళే భూషణం గారు. వెళ్ళి అడిగాను మా బస్ స్టాండ్లో తోలేటప్పుడు. మొత్తం వెళ్ళిపోయాం, అందరం 100 మంది వెళ్ళిపోయాం. ఎందుకు కొట్టావు? సమయం వస్తుంది, దేవుడు కొడతాడు. అర్థమవుతుందా? దేవుడు కొడితే ఇక లేకొట్టడానికి అవకాశం ఉందా? ఆయన చేతిలో పరుట బహు భయంకరము, పడకుండా జాగ్రత్త పడాలి మనం. తర్వాత ఏమన్నాడు? నిన్ను కుడి చెంప కొట్టువాని వైపుకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై పట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవని వద్ద దాన్ని మరలా అడుగవద్దు. మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. మనుషులు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారుగా, గౌరవించాలనుకుంటున్నారు కదా, ముందు మీరు ప్రేమించండి, మీరు గౌరవించండి. వాళ్ళు నాకు వందనాలు చెప్పలేదు, అందుకే నేను సంఘం వదిలిపెట్టిపోయింది ఒక ఆమె ఈ మధ్య. పాస్టర్ గారు వందనాలు చెప్పినందుకంటే సంఘం వదిలిపెట్టిపోయిందంట. నీకు తెలిసింది సంఘం విలువ అదేనా? అదే నీకు తెలిసిన సంఘం విలువ. సేవకుడు మర్చిపోయాడు. ఏదో 100 ఆలోచనలు ఉంటాయి. నువ్వు చెప్తే ఏమైంది? అంతేనా కదమ్మా? చెప్పండి. సేవకుడు చెప్పలా, నువ్వు చెబితే ఏమైంది? అంతలో దానికే సంఘం విడిచిపెట్టుకోవాలా? సంఘం విలువ తెలిసిన వాళ్ళైతే ప్రాణం పోయిన సంఘంలోనే పోగొట్టుకుంటారు. చెప్తున్నా మళ్ళీ, ఈ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం విలువ తెలిసిన వాడు సంఘాన్ని హత్తుకొని ఉంటాడు, ప్రాణం కూడా సంఘంలోనే పోగొట్టుకుంటాడు. బయట లేవా, వెళ్ళలేమా, సంఘాలు లేవా అంటారా? పోయేవాళ్ళు ఎవరు ఆపుతారు? మీకు ఒక విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా ముగిచ్చేస్తాను నేను. ఈరోజు గొర్రెలు 2 కాపర్లు వెంబడిస్తున్నారు. గొర్రెలు, సంఘంలో ఉన్న గొర్రెలు 2 కాపర్లు వెంబడిస్తున్నారు అనమాట. ఒక కాపరి స్థానిక సంఘ కాపరి, మరొక కాపరి వేల లక్షల మందిని నడిపించే కాపరి. ఎక్కడుంటాడు ఆయన? స్థానికంగా గ్రామంలో విశ్వాసులు వెనుమంటే ఉండి వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి వ్యాధుల్లో, వారి సంతోషాల్లో పాలు పంపులు పొందుతూ, అయ్యా బాధ వచ్చిందయ్యా అంటే కడుపు కాల్చుకొని ఉపవాసం చేస్తాడు పాస్టర్ గారు, స్థానిక సంఘ కాపరి. వాళ్ళ ఇంట్లో ఏ కూడికి పెట్టుకున్నా వెళ్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా వాళ్ళ ఆత్మల రక్షణ, వాళ్ళ ఆత్మల భారం కలిగి ఎంతగానో ప్రయాసపడతాడు, దుఃఖపడతాడు, ఏడుస్తాడు, కళ్ళ ముందే కనపడతాడు. కాబట్టి ఆయన విలువ మనకు తెలియదు. ఎక్కడో ఉంటాడు కదా, రంగులతో, హంగులతో, మెరుపులతో, ఆర్భాటాలతో. అక్కడ మళ్ళీ ఆయన వెంబడించడం. వస్తాడా నీ ఇంట్లో కార్యక్రమానికి? నీవు మంచం మీద పడి వ్యాధితో, బాధతో, మరణ పడక మీద ఉన్నప్పుడు వస్తాడా దూరం నుంచి? నీకోసం ప్రార్థన చేస్తాడా? నీకోసం అంగలారుస్తాడా? నీకోసం రోదన చేస్తాడా? నీ కుటుంబంలో ఫంక్షన్ కానీ, నీ కుటుంబంలో ప్రార్థన కానీ, నీ కుటుంబంలో మరణాలు సంభవించినా వస్తాడా? అసలు నువ్వెవరో తెలియదు ఆయనకి. ఎందుకు? వేల మంది ఉంటారు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళమ్మా. నీ పేరు కూడా తెలియదు. నువ్వు వెళ్ళి ఏదో ఒక మొత్తలో కూర్చొని రావటమే. పెట్టింది తిని చెప్పింది విని రావటమే. స్థానిక సంఘ కాపరికి ఎంత విలువ ఉంటుందా? స్థానిక సంఘ కాపరిని ఏమో వెంబడిస్తారా? స్థానిక సంఘ కాపరిని ప్రేమిస్తారా? స్థానిక సంఘ కాపరి మీద జాలి చూపిస్తారా? స్థానిక సంఘ కాపరి అంటే నిర్లక్ష్యం. ఎందుకు? కళ్ళ ముందు కనపడతా ఉంటారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మనకు ఎక్కడోళ్ళు కావాలి, ఎక్కడోళ్ళు కావాలి. కళ్ళ ముందు కనిపించేవాడిని ప్రేమించడం చేత కాదు, ఎక్కడో వాళ్ళు కావాలంట మనకి. చాలా జాగ్రత్తగా బాధతో చెప్తున్నా ఈ మాట. నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, నీ పిల్లకి పెళ్లి చేయాలి, ఎవరు రావాలి? స్థానిక సంఘ కాపురు రావాలి, స్థానిక పెద్దలు రావాలి. నీ ఇంట్లో పురిటి ఫంక్షన్ చేయాలి, ఎవరు రావాలి? స్థానిక సంఘ విశ్వాసులు రావాలి. నీ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఎవరు రావాలి? స్థానిక సంఘం రావాలి, సంఘ పెద్దలు రావాలి. వీటన్నిటికి వాడుకోండి. పిచ్చోళ్ళం కదా, సంఘ కాపరి పిచ్చోడే, సంఘ పెద్దలు పిచ్చోళ్ళే, వాడుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి కూర్చోండి అనమాట. ఇదేనా సంఘాన్ని హత్తుకొని ఉండడం అంటే? ఎక్కడికో వెళ్ళి కూర్చోండి. మేము మాత్రం బాధ్యతగా వచ్చి మీ ఇళ్లలో కార్యక్రమాలన్నీ మేము చేస్తాం, అవసరానికి వాడుకొని వదిలేస్తాను అనుకోండి. ఏదో ఒక రోజు వచ్చింది, సంఘ పెద్దలం, పాస్టర్ గారు మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటాం, మేము స్ట్రిక్ట్గానే ఉంటాం. నేను కూడా అప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు అప్పుడు తెచ్చుకుంది. కానీ ఎవరినో బాధ్యతగా ఉండండి, సంఘంలో ఉండండి. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని సంఘంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? నీ కార్యాలు జరగవా? నీకు మేలు చేయడా దేవుడు?
నిన్ను ఆశీర్వదించడా, గొప్ప చేయడా, వర్ధలు చేయడా? ఇది సంఘం కాదా? ఇది క్లబ్బా? బాధతో, ఆవేదనతో, దుఃఖంతో చెబుతున్న ఈ మాట ఇద్దరు కాపర్లను వెంబడించడం కాదు, నీ వెనువెంట ఉండి బాధ్యతతో నీ ఆత్మ రక్షణ కోరి నీ కోసం కన్నీళ్లు పెట్టుకున్న నీ స్థానిక సంఘ కాపరి విలువ తెలుసుకో ముందు. తర్వాత ఎక్కడుండో ఆయన ప్రేమిద్దాం, ఆయన కానుకలు పంపిద్దాం. నువ్వెవరవో తెలియదు ఆయనకి చెప్పాలంటే. వాస్తవంగా వేల మంది నువ్వెవరవే దాంట్లో. ఇక్కడ నువ్వెవరో తెలుసు సేవకుడికి, నీ జీవితం ఏంటో తెలుసు సేవకునికి, నీ అనారోగ్యం ఏంటో తెలుసు సేవకుడికి. ఆ అనారోగ్యానికి తగ్గట్టుగా మందు కూడా ఇస్తాడు సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందే ఈ వాక్యం. అలాగ తెలుసా నీకు ఏ రోగం వచ్చిందో? ఆత్మరోగం. కాబట్టి చాలా వాక్యాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం అనేది అయిపోయింది. నీ జీవితం వాక్యానుసారమైనదేనా? ఎన్ని ఉన్నాయో తెలుసా ఇంకా బైబిల్లో? ప్రతి ఆదివారం ప్రార్థనకు రావాలి క్రైస్తవుడు. తప్పకుండా వస్తున్నాడా? వస్తే వాక్యానుసారమైన జీవితమే. ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధనలో చేతులు వేయాలి, వేస్తే వాక్యానుసారమైన జీవితమే. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చెప్పాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సువార్తను ప్రకటించాలి. ఇలా చేసిన వాళ్ళందరూ కూడా ప్రియులారా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తున్నవారు. వీళ్ళందరికీ రేపొద్దున దేవుడు కుడివైపున ఉన్న వారందరినీ పిలిచి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు దేవుడు సిద్ధం చేసిన ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి, పోండి అంటాడంట. వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళని, వాక్య విరుద్ధంగా జీవించే వాళ్ళని ఏమంటాడు తెలుసా? సాతానుకు వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళి పోండి అంటాడంత. ఒకటే మాట. ఏం కావాలి? నిత్య జీవం కావాలా? నిత్య నరకం కావాలా? నిత్య జీవం కావాలంటే వాక్యానుసారమైన జీవితం జీవించండి. నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా. నిత్య నరకం కావాలంటే వాక్యాన్ని అంతా పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన గాక. చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని స్కిప్ చేశాను నేను. దేవుడి చిత్తమైతే పార్ట్ 2గా ఈ అంశాన్ని మాట్లాడతాను. అర్థం చేసుకుందాం దయచేసి. వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా? నేను మొదటిగా నేను వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి, వాక్యానుసారమైన జీవితం జీవించేలాగా మిమ్మల్ని పురికొరపాలి. ప్రియులారా, వాక్యపు విలువను ఎరిగినవాడుగా, సత్యవాక్యపు విలువను ఎరిగినవాడుగా, ఆ వాక్యం కొరకు నా జీవితాన్ని నేను త్యాగం చేసిన వాడిగా, ఎంతో నా జీవితంలో నేను సమయాన్ని, ఆరోగ్యాన్ని, నా ధనాన్ని కూడా ఈ వాక్యం కొరకు నేను నష్టపోయిన వాడుగా, ఈ వాక్యాన్ని ఇంత గొప్పగా నేను మీకు తెలియజేస్తున్నానంటే ఈ వాక్యపులో ఉన్న శక్తిని తెలుసుకున్నవాడిగా మాట్లాడుతున్నాను. ఈ వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది. కనుక నా సహోదరులారా, నా సహోదరిమణులారా, సంఘబిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉందాం, వాక్య ప్రకారంగా నడుచుకుందాం. దేవుడున్న పరలోక రాజ్యానికి మనం